ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా స్టైల్లో నేను సాంబార్ ఎలా చేస్తానో ఇప్పుడు చేస్తున్నాను. సో మీకు కూడా వీడియో తీసి పెడదామని వీడియో తీస్తున్నాను. సో సాంబార్ కావాల్సిన పదార్థాలు: ములక్కాడ, బెండకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి, ఇది లాస్ట్లో బెల్లం వేయాలి, కొత్తిమీర, దోసకాయ, టమాటా, వెల్లుల్లి, క్యారెట్. సో ఇవి ఫ్రెండ్స్ కావాల్సిన ఉడికించిన పప్పు, చింతపండు రసం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బగాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవి రెండు మంచిగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్, ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. వేగిన తర్వాత వెల్లుల్లి, బెండకాయ, ములక్కాడ, అవి కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్, అవి మగ్గిన తర్వాత ఆలుగడ్డ, వంకాయ, అలాగే దోసకాయ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అయితే బెండకాయ, వంకాయ, ఆలుగడ్డ, క్యారెట్, దోసకాయ, టమాటా వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ 50% మొత్తం కుక్ అయిపోవాలి. సో ఇవి మగ్గుతున్నప్పుడే సాల్ట్ ఫ్రెండ్స్, సాల్ట్ నేను 2 స్పూన్స్ వేసినాయి, చిన్న ఉంది స్పూన్. సో మీరు తగినంత వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి. కారం నేను 2 స్పూన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం మీరు తగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వెల్లుల్లి వేసాం కదా ఫ్రెండ్స్, సో కొంచెం వేసుకుంటే సరిపోయింది.
పసుపు. సో ఇవి మొత్తం ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఇవి మొత్తం కారం ఇవన్నీ మొత్తం మగ్గిపోవాలి, ఇవన్నీ ఉడికేయాలి. సో నేను చిన్న బొగాని పెట్టాను ఫ్రెండ్స్, కొంచెం ముందు సాంబార్ అని. సో అవి కూరగాయలు వేసేసరికి ఇంత వెయిట్ అవుతుంది, అందుకు ఇబ్బంది అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగు పట్టిపోతుంటాయి. వెజిటేబుల్స్ కదా, ఏం వాటర్ వేయం కదా, మనం ఆయిల్లోనే మగ్గిస్తాం కదా. ఫ్రెండ్స్ ఇవి 50% కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు చింతపండు వేసుకోవాలి, చింతపండు రసం. సో ఈ చింతపండు రసంలో 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. సో ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, 80%. ఇప్పుడు ఇందులో పప్పు పోయాలి, ఉడికించిన పప్పు. ఒక 5 minutes ఇది మొత్తం అసలు నివ్వాలి. పప్పు అనేది ఇందులో మొత్తం మిక్స్ అయిపోవాలి మంచిగా. ఇంకా 20% అనేవి పప్పులో ఉడికిపోతాయి ఫ్రెండ్స్, ఇక మొత్తం వచ్చేసి. సో మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం, ఇది కొత్తిమీర. సో ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ సాంబార్. ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం బెల్లం కరిగిపోతుంది కదా ఫ్రెండ్స్. సో ఇది మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. సో రెడీ ఫ్రెండ్స్ సాంబార్ వచ్చేసి ఇది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ చేసి నా స్టైల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.